రామ్ నారాయణ్ రామ్. ఒక వస్తువు తయారు చేయడానికి బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. అది తాను ఏర్పడదు. ఒకటి ఉండటంతో మరోటి ఉంటుంది. తండ్రి ఉన్నాడు కాబట్టి తాతయ్య కూడా ఉన్నారు. ఇది నడుస్తూనే ఉంది. దీనికి అంతం లేదు. నడుస్తూ నడుస్తూ ఇది ఎక్కడికి పోయిందో అది ఒక రహస్యమే. ఈ నడక మధ్యలో ఎవరు వస్తారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎక్కడికైనా వెళ్తారు, మళ్ళీ ఎందుకు తిరిగి వస్తారు అర్థం కావడం లేదు. ఇంత అందమైన వ్యవస్థను రూపొందించిన వారికి ఖచ్చితంగా గొప్ప బుద్ధి ఉంది. ఎందుకంటే పశ్చాత్తాపం లేకపోతే లోటు ఏమిటో తెలుసుకోవడం ఉండదు. ఆ తరువాత గమనించబడ్డది ఏమిటంటే అన్నీ ఉన్నాయి, తయారు చేసే బుద్ధి మనలోనే ఉంది. కేవలం తయారు చేయడం మాత్రమే మిగిలింది. ఇందులో కొంతమంది ప్రథమ స్థానంలో ఉంటారు, కొంతమంది ద్వితీయ స్థానంలో, ఎవరో ఉత్తీర్ణులు అవుతారు, మరికొందరు విఫలమవుతారు. సిద్ధి, మోక్షం, నిర్వాణం అనే క్షేత్రాల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఎవరో ఒక విధంగా వెళ్ళగలుగుతారు, ఇంకొందరు వేరే విధంగా. దానికన్నా సులభమైన మార్గం కూడా ఉంది. ఢిల్లీకి నడకన పోవచ్చు, బుల్లెట్టు బండి మీద కూడా, కేవలం రైలు కాదు, విమానంలో కూడా వెళ్ళవచ్చు. 80 సెకండ్లలో చంద్రుని చేరగలిగాను. మరి స్మరణతో ఎందుకు వెళ్ళలే? మనసు వెళ్ళగలిగితే శరీరం ఎందుకు వెళ్ళలేకపోవాలి? మనసు వెళ్ళినప్పుడు శరీరం కూడా వెళ్ళుతుంది, కానీ అది అత్యంత తక్కువ శాతంలోనే జరుగుతుంది. కాబట్టి మనకు అది అనుభూతి చెందదు.